రాత్రిపూట మట్టి తవ్వకాలకు అనుమతి లేకపోయినప్పటికీ అక్రమంగా రవాణా సాగిస్తున్నారని ఇరిగేషన్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుకొండలో ఆదివారం రాత్రి మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీకొని నరసాపురం గ్రామానికి చెందిన నొక్కిరాజు వర్మ 27 అనే యువకుడు దుర్మరణం పాలయ్యారు. అదే గ్రామానికి చెందిన సోలపు విక్కీ అనే యువకుడు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జక్కంపూడి రాజా రాత్రంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు కోరుకొండ బస్టాండ్ వద్ద రాస్తారోకో ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే ఉంటామని రాజా స్పష్టం చేశారు. రాత్రిపూట ఎక్కువ ట్రిప్పులు తోలితే ట్రిప్పు మామూలు వస్తాయని ట్రిప్పర్ డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలకు లెక్క లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రోడ్డు కూర్చున్నోడు కూడా తీయండి.